బ్రదర్ మీ పేరు? నా పేరు మళ్ళీ. ఏ సినిమా చూసి వచ్చారు ఇప్పుడు ప్రసాద్లో? నేనా రాజు వెడ్స్ రాంబాయ్. అది చూసారా? ఎట్లా బాగుందా? ఓకే. అదిరిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇమ్మడి రవి, ఐబొమ్మ రవి చాలా వైరల్ అయింది కదా. ఐబొమ్మ రవిని మీరు సమర్థిస్తారు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఐబొమ్మ రవి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. చాలా మంది ఆయన సేవలను దేశ సంరక్షణలో వాడుకోవాలని చెప్పేసి అంటున్నారు, ఎందుకంటే అంత టెక్నాలజీ అంత పెట్టుకొని ఎక్కడో ఉన్నాడని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా. సో మీరు ఏ సినిమా మొదటి రోజు చూస్తారు సినిమా, సో మీకు సినీ అభిమానిగా ఐబొమ్మ రవిని సమర్థిస్తారా? సమర్థించే వారి కరెక్టేనా? మీరు ఏమంటారు ఆయన గురించి? నేను ఐబొమ్మ రవిని సమర్థిస్తానండి. ఎందుకంటే తను థియేటర్ ప్రింట్స్ ఏమీ అప్లోడ్ చేయట్లా. తను హెచ్డి సినిమాలు వచ్చినవే తీసుకొచ్చి మనకి కంటెంట్ అందిస్తున్నాడు తప్ప థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఏమి పెట్టట్లా. సో నేనైతే ఆయనకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే టికెట్ ప్రైస్ చూసుకుంటే 200, 250, 300 ఉన్నాయి. అదే ఒకవేళ ఏదైనా పెద్ద హీరో సినిమా వచ్చిందంటే 700, 800, 1000 రూపాయలు వాళ్ళు నచ్చినంత వాళ్ళు హైక్ చేసి జియో తెచ్చి పెంచేసుకుంటున్నారు. సో అంత పెట్టేటప్పుడు డబ్బులు ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 3,000, 4,000 ఈజీగా ఖర్చు అయిపోతుంది ఒక వారానికి. సో దానికి బదులు పాప్కార్న్ రేట్లన్నా అయ్యాని చాలా ఉంటాయి. సో ఒక మధ్యతరగతోడు సినిమాకి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. సో అలాంటి వాటికి అందుబాటులో ఐబొమ్మ రవి అయినా ఈ మన 150 or 200 పెట్టి రీఛార్జ్ పెంచుకొని మనం 1 month ఎలాగ యూజ్ చేసుకుంటామో, సో థియేటర్కి ఎవరైతే రానోళ్ళు ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో, పేదవాళ్ళు అందరూ పేదవాళ్ళు అని చెప్పట్లేదు కానీ, సో మధ్యతరగతి కుటుంబాలకు అతను ఒక దేవుడు. దేవుడే ఖచ్చితంగా. నాకు దేవుడేనండి. నేను చాలా సార్లు చూసాను, నేను సబ్స్క్రైబరే. సో నేను జెన్యూన్గా చెప్తా, నాకు ఐబొమ్మ రవిగా సపోర్ట్ చేస్తా. చాలా మంది ఆయనకు ట్రెండింగ్ ఫ్యాన్స్ అయిపోయారు. మొత్తం ఆయన పాలిటిక్స్కి వస్తాడు, రాజకీయాలకు వస్తే గెలుస్తాడు, ఎందుకంటే ప్రజలకు పేద ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా చాలా మంది అంటున్నారు. నేనేమంటానంటే అతని లాంటి పెళ్ళం, అతను కుండలాంటి అత్త ఎవడికి రాకూడదని నేనైతే దేవుడు కోరుకుంటా ప్రతిరోజు. ఎందుకంటే అంటే నేను ఆడోళ్ళకి వ్యతిరేకనేం కాదు కానీ, సో అలావిడి ద్వారానే అతను దొరికిపోయాడు, పట్టించేసారు అని చెప్పేసి ఒక శివాజీ సినిమాలో మేము ఒకటి ఉంటది. సో దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అతను కూడా అదే చెప్పాడు, నేను ఇచ్చే జీతం ఇంట్లో సరిపోవట్లేదు, మా ఆవిడ నన్ను మా అత్తగారు టార్చర్ చేసి నన్ను ఇలా పట్టించేశారని చెప్పాడు. సో అంటే ఈ రోజు ఆయనకు ఆ కసి రావడానికి కూడా వాళ్ళే కారణం, ఇంత మంది అభిమానం పొందడం కూడా వాళ్ళే కారణం అనుకోవాలి. అందుకు అతన్ని హీరో చేసింది కూడా వాళ్ళే, ఇప్పుడు జీరో చేసింది కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళ పిల్లమే. సో నేను లేచిన 10 సార్లు మొక్కుకునేది ఏంటంటే, ఇలాంటి పోరంబోగత్త అలాంటి పిల్లం అయితే మాత్రం ఎవడికి రాకూడదని కోరుకుంటా ఒక మగాడిగా. సో ఐబొమ్మ లాంటి రవి అతని టాలెంట్లు యూజ్ చేసి మన ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది ముందు ముందు. అంటే అలాంటి టాలెంట్ అందరికీ రాదు కదా. సో మన నెట్ గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, సో అతని సేవల్ని మన పోలీస్ వారు కానీ ఆర్మీ వారు కానీ యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా చాలా మన దేశానికి బాగుంటుందని నేను గర్విస్తున్నాను. సో ఆయన వల్ల మరి చాలా మంది నిర్మాతలు నష్టపోయారు అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. అటు చిరంజీవి, దిల్ రాజు, పెద్ద పెద్ద హీరోలు అందరూ ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు. ఐబొమ్మ రవి వల్ల కొన్ని కోట్ల నష్టం వచ్చింది, పెద్ద పెద్ద సినిమాలని లాస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అది వాస్తవమే కదా? కాదా? లాస్ కాలేదు మరి ఐబొమ్మ? లాస్ కాలేదా అంటే ఏమంటే, ఇప్పుడు నాకు తెలిసింది చెప్తా. నేను పెద్దోళ్ళ గురించి నేను మాట్లాడిన పేర్లు ఎత్తాను కానీ, ఐబొమ్మ ఉన్న తర్వాతే పుష్ప 2 1,000 కోట్లు కొట్టింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఐబొమ్మ ఉన్న తర్వాత కాంతారా 2 800 కోట్లు ఎంత కొట్టిందని పబ్లిక్ వాళ్ళే పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఐబొమ్మ ఉన్న ముందు జరిగింది, ఇప్పుడు ఐబొమ్మ ఆపేశారని చెప్పేసి అందరూ థియేటర్కి వచ్చేస్తారని నేను అనుకోవట్లా, కలెక్షన్ పెరిగిపోతే నేను అనుకోవట్లా. సో ఐబొమ్మ కాకపోతే మూవీ రూల్స్, అది కాకపోతే తమిళ రాకర్స్, ఏదో ఒకటి ఆ మనిషి ఎత్తుక్కుంటాడు, వాడికి తక్కువకి ఏదో వస్తుంది. మీరు టికెట్ రేట్లు తక్కువ చేసేదాకా అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే మీరు చెప్తారు, రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. సో మీరు టికెట్ రేట్లు కొంచెం తగ్గించుకుంటే అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు నేను అనుకున్నా. అప్పుడు ఇలాంటి సైట్స్లోకి వెళ్ళి చూడరు, చూస్తారు. ఎక్కడ చూస్తారు? ఒక వారణాసి సినిమా, ఒక పెద్ద అఖండ 2 సినిమా ఇలాంటివి వచ్చినాయి అనుకో, కన్ఫామ్ గా బాగుంది అని టాక్ వస్తే అప్పుడు వచ్చి చూస్తారు ఫ్యామిలీస్ అంతా కూడా. ఐబొమ్మ సినిమా ఉందండి, మన సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చింది, అలా అని చెప్పి అందరూ ఓటీటీలో మన సెల్ ఫోన్ లో చూడాల. ఎక్కడెక్కడో ఉన్న పల్లెటూరులో కూడా ఈ సినిమా బాగా హౌస్ఫుల్ అయింది, సెకండ్ షో కూడా నాకు తెలుసు.
అమలాపురంలో కూడా సెకండ్ షో హౌస్ఫుల్ అయింది. ఎందుకంటే సినిమా బాగుందని టాక్ వచ్చింది అనుకో, ఈ ఐబొమ్మనే గీబొమ్మని ఎవరు నమ్మకం. ఒకవేళ చూసినా కూడా ఎక్స్పీరియన్స్ కోసం, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చి మరీ చూస్తాడు. ఓకే. సో ఐబొమ్మ ఉండడం వల్ల కలెక్షన్లు ఏం పడిపోవట్లేదు, ఐబొమ్మ లేనందువల్ల ఏం కలెక్షన్లు ఏం వచ్చాయి. సో మనిషి అనేవాడు ఇప్పటికప్పుడు వాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటారు, వాళ్ళకి ఏం కావాలి అది. సో నేనైతే సపోర్ట్ ఐబొమ్మ రవిగా చేస్తా. సో తన సేవల్ని మన పోలీసు వారు కానీ ఆర్మీ వారు కానీ వినియోగించుకుంటే మన ఇండియాకి ఇంకా ఏదైనా మంచి జరుగుతుందో నేను అనుకుంటున్నా. సో ఐ సపోర్ట్ ఐబొమ్మ రవి. అక్కడ టాలెంటెడ్ కదా, చాలా టాలెంటెడ్. ఒక్కడిలో అంత తెలివి పెట్టుకొని రవి అనే వ్యక్తి అసలు నేను ఏమనుకున్నానంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టడం వేరు, సినిమా జరిగేటప్పుడు రికార్డ్ చేసి పెట్టడం వేరు. ఆడు సినిమా 18 గంటల ముందు హిట్ 3 సినిమా చూసేసి అది అప్లోడ్ చేయడం, అది గ్రేట్. మామూలు విషయం కాదు. అసలు అలాంటిది తాళాలు లేకుండా మన ఇంటర్నెట్ లోకి వెళ్ళి వాళ్ళ కిటికీ ఓపెన్ చేసి సినిమా చూసి పట్టుకొచ్చి మనకు అందించడం అనేది, అంత తెలివి ఉన్నవాడిని ఎవడైనా ఉరి తీసి చంపడం, ఎన్కౌంటర్ చేసి చంపడం చాలా మంది అంటున్నారు. అది కాదు, అలాంటి వాడి సేవలో సరే జరిగింది. ఇలాంటి సేవలు మన ఇండియా వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కానీ పోలీసు వరకు ఉపయోగించుకుంటే తీవ్రవాదం అని ఇంకోటని చాలా జరుగుతున్నాయి కదా, అలాంటివి జరగకుండా ఉండడానికి ఇంకా చాలా ముందు బాగుంటుందని అనుకుంటున్నాను. ఐ లవ్ సపోర్ట్, ఐ స్టాండ్ విత్ రవి, ఐబొమ్మ రవి. నువ్వు బతకాలయ్యా, నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా ఐబొమ్మ రవి. నువ్వు లేకపోతే పేదోళ్ళకి సినిమాయే లేదు, అసలు ఏమీ లేదు.